అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఆర్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యల్ని మనం ఎలా చూడొచ్చు? అంటే నిజంగానే పవన్ 'హరిహర వీరమల్లు' సినిమాతో పర్సెంటేజ్ ని అంటే ఆ డిస్కషన్ ని పక్కదో పట్టించారని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముంది? ఆర్ నారాయణమూర్తి మాట్లాడింది అక్షర సత్యం. అతనికి ఆర్ నారాయణమూర్తి మిగతా వాళ్ళలాగా తన స్వార్థము తన పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండదు. జనరల్ గా విషయాన్ని బట్టి మాట్లాడతాడు. అతను మాట్లాడే 100%. ఎందుకంటే అది హరిహర వీరమల్లు నామటం కోసం ఈ మీటింగ్ అన్న మాట రావటమే తప్పు. ఎందుకు తప్పు అంటే ఆ టాపిక్ తెచ్చింది మీవాడే. జనసేన నాయకుడే అక్కడ మీటింగ్ లో ఆపేద్దాం, థియేటర్లు ఆపితే గానీ మన సమస్య పరిష్కారం కదా అతనే అన్నాడు. మళ్ళీ మీవాడే ఆ మాట అంటే మీవాడే మీ సినిమా ఆపాలన్నా కాదు కదా. సో విచక్షణ లేకుండా ఆయన దుర్గేష్ మంత్రిగా ఉండి ఆయన మాట్లాడటం, ఎవరో నలుగురు ఉన్నారంటాం. ఆ నలుగురు ఉన్నారంటే చెప్పుంటారు. ఆయన మంత్రి కదా, బాధ్యతలో ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు. ఆ నలుగురు ఎవరో చెప్పినా పోయి నలుగురు ఉన్నారని ఊతపొత్తలాగా నలుగురు ఉన్నారంటాం. తర్వాత అక్కడ నుంచి మినిస్ట్రీ నుంచి ఒక లెటర్ రావటం, ఇలా ఇవన్నీ చాలా వింత పోకూడదు. అవి కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. అసలు సినిమా ఫీల్డ్ నుంచి ఎంతో మంది రాజకీయాలకు వెళ్ళారు, ఎంతో మంది పదవులు ఇచ్చారు, ఇంక్లూడింగ్ చిరంజీవి కూడా. చిరంజీవి కృష్ణరాజు గారు కేంద్ర మంత్రులు అయ్యారు. సో వాళ్ళు ఏనాడు వాళ్ళు మమ్మల్ని కలవలేదు, ఎప్పుడు లేదు. సమస్య వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అంటారు, కలుస్తాం. ఇది ఒక పెద్ద ఇష్యూ కాదు. అది ఒక పెద్దగా వచ్చాము గెలిచాము మమ్మల్ని కావలేదు, ఇది ఎప్పుడు లేదు. గతంలో ఒకసారి జగన్ ప్రభుత్వం వాళ్ళు మాట్లాడారు, అందరూ ఖండించాం. మీరేంటి బ్లాక్ మెయిల్ చేస్తారంటే మిమ్మల్ని కలవమని అని ఖండించాం. అది అప్పుడు ఈయన ఖండించాడు, పవన్ కళ్యాణ్ కూడా ఖండించాడు. ఎట్లా అంటారు, వాళ్ళ ప్రైవేట్ వ్యాపారం, వాళ్ళ ప్రైవేట్ డబ్బులు పెట్టుబడి పెట్టుకుని చేస్తూ ఉంటారు, వాళ్ళ గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు సినిమా విషయంలో అని చెప్పి గట్టిగా మాట. ఇవాళ ఆయన అదే మాట రివర్స్ అయ్యి ఆయన దిగమించి వేరే మాట్లాడతారు. సో ఇవన్నీ అనవసరంగా తెచ్చిన గొడవ తప్పితే ఇంకేం కాదు. సినిమా ఎప్పటి నుంచో జరుగుతుంది, 25 ఏళ్లుగా జరుగుతున్న పోరాటం, గొడవ. ఇది కావాలి, పర్సంటేజ్ కావాలి అడగటము, అవునంటాం కాదంటాం సాగుతా ఉంది. అదే ఇప్పటికి ఏదో ఎగ్జిబిటర్స్ ఒక్కొక్కళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు. మీటింగ్ పెట్టి మన ఏదో పరిస్థితి సింగిల్ థియేటర్స్ మెయింటైన్ చేయలేకపోతున్నాం, మల్టీప్లెక్స్ జరుగుతుంది, అక్కడ కాస్ట్ ఎక్కువ, సో కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండట్లేదు. సింగిల్ థియేటర్స్ కామన్ పెట్టాలంటే మెయింటెనెన్స్ ఇబ్బంది అయిపోతుంది, రెంట్ పెంచాల్సి వస్తుంది. అన్ని వాళ్ళు క్రోడీకరించుకుని పర్సంటేజ్కి వస్తే బాగుంటుంది అని వాళ్ళు నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ఆపేయలేదు. నిర్ణయం అన్నారు, మీ పార్టీ నాయకుడే ఆపాలన్నారు. అదేం కాదు, ముందు ప్రొడ్యూసర్ అనుమతి కావాలి, ఒక ప్రోటోకాల్ ఉందమ్మా. ఒకళ్ళు బంద్ చేయాలంటే డైరెక్టర్స్ అసోసియేషన్ మేము బంద్ చేయాలనుకుంటున్నాం, మేము 15 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి ఛాంబర్కి, ఇలాగ మా కారణాలు మేము చేస్తున్నాం. అప్పుడు స్పందించకపోతే, మా సమస్యకి స్పందించకపోతే ఛాంబర్, అప్పుడు మేము బంద్కి వెళ్తాం. అంతేగాని సడన్ గా బంద్ అంటారు లేదు. అందుకని వాళ్ళు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి రెఫర్ చేశారు. నేను ఇలా అనుకుంటున్నాం, మీ సహకారం కావాలి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ మేము మీటింగ్ పెట్టుకుని అదేం కుదరదు, థియేటర్ క్లోజ్ చేయడం కుదరదు, నెక్స్ట్ డేనే ఇమీడియట్ డేనే వచ్చేసింది అన్నమాట. ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఏదో వాళ్ళ సినిమా కోసం అని ఏదో చేస్తారంటే ఆ కుట్ర కూడా బయటపడింది కదా, మీ వాడే అందన్నమాట. మీ వాడే మీ మీద కుట్ర చేశాడు. మాట్లాడటానికి కూడా ఇది ఉంటారు అవసరం, అది కరెక్ట్ గా. అందుకని పవన్ కళ్యాణ్ అలా చేయటం కరెక్ట్ కాదు అన్నాడు. మంత్రిగా ఉండి సినిమా ఫీల్డ్ మీద ధ్వజమెత్తి మాట్లాడటం, ఏదో రిటర్న్ గిఫ్ట్ అంటాం, కలవలేదు అంటే కరెక్ట్ కాదు. కలిసేటప్పుడు అవుతుంది, కలుస్తాయి. 5 సంవత్సరాలు ఇవాళ కాదు ఇండస్ట్రీ పుట్టింది, ఇవాళ కాదు తొలిసారి సినిమా వాళ్ళు వెళ్ళి మంత్రులు అవటం ఎప్పటి నుంచో ఉంది. అంటే కొంతమంది ఆరోపణలు కూడా చేస్తున్నారు సార్. అంటే ఈ ఆర్ నారాయణమూర్తి వెనకాల వైసీపీ ప్రభుత్వమే ఉండి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి నేను ఖండించాను. అనగా నేను వైసీపీ ఏజెంట్ ని, వాళ్ళకి వేరే పని లేదు. టీడీపీ కూటమి గ్యాంగ్ ఏంటంటే వాళ్ళలో తప్పు ఎత్తి చూపితే, వాళ్ళని ఏదైనా విమర్శిస్తే ఇమీడియట్ గా వైసీపీ వెనకాల ఉంది, నాకు వైసీపీకి ఏ సంబంధం, వైసీపీ వెనకాల నేను మెంబర్షిప్ వైసీపీ పార్టీ మెంబర్నా ఏమన్నా, లేదా నన్ను కొనగలరా వైసీపీ, ఏం పిచ్చివాగులు అవుతూ ఉంటారు. ఆర్ నారాయణమూర్తి
అలా డబ్బుడు గమ్ముడు ప్రజలకు తెలుసు ఆర్నారాయణమూర్తి ఎలాంటి ఏంటి ఎలా బతుకుతున్నాడు ఎలా జీవిస్తున్నాడు ఆయన్ని వైసీపీ కొనగలదా లేదా వైసీపీ గమ్ముడు పోతాడు ఆయన పిచ్చివాగుడు వీళ్ళకి అంటే వీళ్ళని ఏదైనా విమర్శిస్తే వీళ్ళ తప్పు ఏదైనా ఎత్తి చూపితే ఇమీడియట్ గా వైసీపీ ఇక గాలి సోది వాగుడు అయిపోయింది కూటమికి పని పట్టలేదు వాళ్ళ మీడియా ఇమీడియట్ గా అంతే వాళ్ళ పొగుడుతా ఉంటే పొగడాలి వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపకూడదు వాళ్ళు చేస్తున్న తప్పులు మాట్లాడితే ఇమీడియట్ గా వైసీపీ ఏజెంట్ లేదా పెయిడ్ పేజెంట్ గడుచుకుంటూ భాష అంతా మాట్లాడడం దరిద్ర దౌర్భాగ్యులు వాళ్ళ మాటలు లెక్క ఉంది కానీ చిల్లర వాగులు అవుతానే ఉంటారు ఆ మీడియా అంతే. ఓకే, పవన్ కళ్యాణ్ వల్ల నిర్మాతలకి నష్టం జరిగే అవకాశం ఉందంటారా సార్? నష్టం లేదు లాభం లేదు ఇప్పుడు ఈ విషయం ఏంటంటే మా మధ్య నిర్మాత డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ మా ముగ్గురు మధ్య కూర్చుని మాట్లాడుకుని తెలుసుకోవాల్సిన విషయం. ఇది గవర్నమెంట్ కి సంబంధం లేదు, గవర్నమెంట్ ఏమి చేయలేదు కూడా. ఇప్పుడు సపోజ్ ఇదే విషయం పవన్ ముందు కూర్చున్నాడు ఏం చేస్తాడు ఆయన చేసి మేము నిర్ణయించుకోవాలి మా ముగ్గురు నేను ఎంత తగ్గించుకోవాలి నువ్వు ఎంత పెంచుకోవాలి మా ముగ్గురులో. ఇది ఒక అన్నదమ్ములు ఆస్తిని అన్నదమ్ములు ముగ్గురు పంచుకోవాలంటే ఎలా కూర్చోవాలో అది అంతే. ప్రభుత్వం చేతిలో ఏం లేదు, ప్రభుత్వం ఏం చేయలేదు. ప్రభుత్వం ఒక డిస్ట్రిబ్యూటర్ నా సినిమా కొనాల్సిందే మీరు ఈ రేటు శాసించగలదా? అలాగే ఇప్పుడు మీ థియేటర్లో ఆడాల్సిందే అని శాసించగలదా? ఏమి వాడి సొంత ప్రాపర్టీ అది, వాడి సొంతది. వాడి నష్టం వస్తుందని తాళం వేసుకుని మూసుకుంటాడు, తెలుస్తాడు అంతే. అది నా సినిమా నీ థియేటర్లో ఆడాలి, నా సినిమా నీ థియేటర్ తీసుకోవాలంటే డిస్ట్రిబ్యూటర్ కావాలి. మన ముగ్గురు ఒకరికొకళ్ళు చెదురు వదరుగా ఉంటేనే మన బండి నడుస్తుంది, లేకపోతే అందరూ నష్టపోతాం అని మేము ముగ్గురు కూర్చొని మాట్లాడుకునే విషయాలు ఎట్లా మేనేజ్ చేద్దాం ఎట్లా చేద్దాం. అది ప్రభుత్వానికి సంబంధం ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి ముందే ఆయన ఏదో అంటే అది కూడా ఏది ఆయన కలవలేదని కాదు, ఆయన నన్ను కలవలేదంటే ఫీల్ అయిపోతారేమో, జనాలు తప్పు పడతారేమో అని చంద్రబాబును కలవలేదని. చంద్రబాబును కలవటానికి నీకే సంబంధం అయ్యా? చంద్రబాబు 14 ఏళ్ళు సీఎం చేసినాడు, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో పరిచయం ఉన్నాడు, ఆయనకు అందరు పేరు తెలుసు. ఆయన రమ్మని ఒక మాట మురళి మనం ఫోన్ చేసి ఒకసారి మన వాళ్ళందరినీ కలవాలంటే రెండో నిమిషంలో రెడీ అవుతుంది. చంద్రబాబుకి కలవని ఎప్పుడన్నా విన్నావమ్మా? చంద్రబాబు సినిమా వాళ్ళని కలవలేదు. రాజశేఖర రెడ్డి గారు అంటూ ఎప్పుడన్నా విన్నావు? రామారావు గారు అంటూ ఎప్పుడన్నా విన్నావు? చిరంజీవి సెంట్రల్ మినిస్టర్ అయినాక ఎప్పుడన్నా విన్నావా? ఎవరు మాట్లాడరు. ఈయన కొత్తగా ఏదో కలవలేదు అని కొత్త మాట మాట్లాడారు. జగన్ మాట్లాడలా, జగన్ పార్టీ తరపున కొడాలని మాట్లాడాడు, అదే తిట్టాం అందరూ. ఈ అహంకారం బ్లాక్ మెయిల్ ఏంటి? అదే నువ్వు చేస్తే ఇప్పుడు ఏంటి, వాడు చేస్తే వ్యభిచారం, నువ్వు చేస్తే సంసారం అవుతా? పిచ్చి మాటలు తప్పితే కరెక్ట్ గా మాట్లాడాడు అతను నారాయణమూర్తి. కరెక్ట్ బ్యాలెన్స్డ్ గా కరెక్ట్ చెప్పాలి, నిజం చెప్పారు. వీళ్ళకి ఈ కూటమికి ఏంటంటే వాళ్ళ మీద ఒక నిజం చెప్తే చక్కటి కరెక్ట్ మంచి మాట చెప్తే వినరు. వాళ్ళకి ఎంత భజనలు భజన చేసుకుంటారు. భజన మన ఊరు మహానాడు కూడా అంతే, వాళ్ళ భజన సొంత భజన పరనింద. మేము గొప్ప మాది గొప్ప, పరులు చేస్తా పరమ చేస్తా. ఇదే వాడు గొప్ప వాళ్ళది వాళ్ళ భజన చేసుకుంటారు. వాళ్ళ ఒకళ్ళు ఎదుటి వాళ్ళని జగన్ చెప్పం భజన, చంద్రబాబు భజన జగన్ చెప్పదంతే గుడి ఏమి లేదు. అట్లా ఉంటుంది వాళ్ళ పనులు అంతే. అంటే ఒక సినీ పరిశ్రమ నుంచి వచ్చి ఏపీ డిప్యూటీ సీఎం అయ్యి పవన్ కళ్యాణ్ ఎందుకు అంటే సినీ పరిశ్రమను సపోర్ట్ చేయట్లేదు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సపోర్ట్ చేయడం సినీ పరిశ్రమకి నీ రాజకీయం బాబు. నువ్వు రాజకీయం సినిమా ఫీల్డ్ లో ఉన్నంత వరకు నీ సినిమా ఫీల్డ్ లో నీ చోటు నీదే. సినిమా ఫీల్డ్ లో నువ్వు అగ్రనటులు ఒకటి, నీ స్థానం నీదే, ఇక్కడ నీ గౌరవం నీకు ఉంటది. నువ్వు రాజకీయాలకు వెళ్ళినాక అది వేరే ఫీల్డ్, అది మాకే సంబంధం. అక్కడ నిన్ను గౌరవించాల్సిన నీ ఫ్యాన్స్, నీ కార్యకర్తలు, నీ పార్టీ, నీ గొడవ అది. మాకేం వస్తున్నావు? నీ పార్టీకి నువ్వు అక్కడేదో ఉప ముఖ్యమంత్రి అయితే పార్టీకి పార్టీ తరపున అయ్యో సంతోషం, ఓకే. మన నుంచి మన సినిమా ఫీల్డ్ నుంచి ఇంకొకళ్ళు నాడు కృష్ణరాజు గారు సెంట్రల్ మినిస్టర్ అయ్యారు, ఆ తర్వాత చిరంజీవి గారు అయ్యారు, ఇప్పుడు మనాడు స్టేట్ డిప్యూటీ అయ్యారు, సంతోషం అంతే. అందుకని మేము ఎగబడిపోయి అంటానికి నువ్వు ఫస్ట్ టైం కాదు లాస్ట్ టైం కాదు కదా, నువ్వే లాస్ట్ కాదు నువ్వే ఫస్ట్ కాదు. నీ ముందు చాలా మంది సినిమా ఫీల్డ్ నుంచి వెళ్ళి మంత్రులు అయ్యారు, ఇంకా చాలా మంది రేపు ఫ్యూచర్ లో అవుతారు. నువ్వు అటు ముందు కాదు వెనక కాదు, మధ్యలో ఉన్నావు. ఏదో నీతోటే మొదలైనట్టు తనతోటి అన్ని మన ఫ్యాన్స్ పిచ్చుకోవాలి. ఆ ఫ్యాన్స్ కి అసలు ఏ ఇంగిత జ్ఞానం ఉండదు. ఫ్యాన్స్ ఏమన్నారు? ఇప్పుడు నారాయణమూర్తి గారైనా నేనైనా విమర్శించాం, ఏం విమర్శించాం? దాంట్లో పాయింట్ ఏంటి? మేమన్నాం ఇదే చంద్రబాబు, ఇదే పవన్ కళ్యాణ్ గతంలో ప్రొడ్యూసర్స్ నిర్మాతలు
ముఖ్యమంత్రిని కలవలేదు ఉమ్, అని కొడాలని అని అంటే ఉమ్, విరుచుకు పడ్డావు కదా పవన్ కళ్యాణ్. ఉమ్, మేము అందరూ సంతోష్ చెప్పాలి కరెక్ట్ మాట మాట్లాడాడని విరుచుకు పడ్డావు, అదే బ్లాక్ మెయిల్ చేస్తారా అని. ఉమ్, మరి ఇవాళ అదే మాట నువ్వు ఎట్లా అంటున్నావు ఉమ్, అని అడుగుతున్నావు. దానికి సమాధానం చెప్పాలి. ఉమ్, ఎందుకు మారింది ఆ రోజు అన్నమాట, ఇవాళ ఎందుకు మారింది నేను ఒకటి ఉమ్, అంటే నువ్వు అధికారంలోకి వస్తే ఒక మాట మాట్లాడతావు, అపోజిషన్ లో ఒక మాట మాట్లాడతావు, చెప్పాలి. అది అడిగితే దానికి వివరణ చెప్పకుండా నారాయణమూర్తిని పట్టుకుని నారాయణమూర్తికి సరే నారాయణమూర్తి ప్రజల ప్రజల సినిమాలో తీసాడు. ఉమ్, అతను పట్టుకుని వాడి కాక వీడికి కాక నన్ను పట్టుకునేమో ఏజెంటు పెయిడ్, వీళ్ళ మొహాలు వీళ్ళ బతుకులంతా వీళ్ళంతా వాడెవడో అడ్రస్ ఉండదు. ఆ కమెంట్ చేసేవాడు ఎవడికి అడ్రస్ ఉండదు, ఉమ్, వాడు ఎవడో కూడా తెలియదు, ఉమ్, ఎవడు పక్కింటోడు కూడా తెలియదు. ఉమ్, ఈ గాలి నా కొడుకులు ఇలాంటి ఎలా సోది వాగుళ్ళు అయ్యి వాగేసి ఆ వచ్చే ఆ వ్యూవర్షిప్ వస్తుంది. ఉమ్, ఆ వ్యూవర్స్ లోంచి వచ్చే ఎంగిలి కూడు, ఈ కుర్చింబర పరాన్ని పెడుతున్నారు. ఆ ఎంగిలి కూడు తినే దౌర్భాగ్యులు తప్పితే ఆయన వాళ్ళు విమర్శించాలి తప్పితే అలాంటి వాళ్ళకి ఏం లేదు. వాళ్ళకి అడ్రస్ ఉండదు, ఏముండదు, పేరు పెట్టుకుంటాను కూడా ధైర్యం ఉండదు. పలానా పేరు పలానా వాడు నేను మాట్లాడుతున్నాను అని పేరు ఉండదు, ఏముండదు, వాళ్ళ అడ్రస్ ఉండదు. ఉమ్. టీఎంకే పోయి ఇంకా ఏదో పెట్టుకుంటాడు, పెట్టేసుకుని ఏదో స్టేట్మెంట్లు ఇస్తూ ఏదో కమెంట్లు పాస్ చేస్తూ ఉంటారు.